మెద్దాద్. మైకేల్ నైమి. మెద్దాద్ అంటే ఒక ఆత్మజ్ఞానం, ఆత్మబోధ, అంతర్వాణి, అంతరాత్మ ప్రబోధం, ఆత్మ విజ్ఞానం. ఇదొక అంతర్ప్రజ్ఞ అనమాట. మెద్దాద్ అంటే ఆత్మజ్ఞానం అని మనం అర్థం చేసుకోవాలి. శాపగ్రస్తుడైన మఠాధిపతి. మంచు పర్వతాలలో ఆల్టర్ పీక్ అనే ఉన్నత శిఖరం మీద ది ఆర్క్ అని ప్రసిద్ధిగాంచిన మఠం యొక్క శిథిలాలు ఉన్నాయి. ఇది ఫ్లడ్లా పురాతనమైనదని, పూజనీయమైనదని తరతరాలుగా చెప్పారు. ఆర్క్ గురించి ఎన్నో కథలు అల్లారు. అందులో ఎక్కువగా చలామణిలో ఉన్న కథ స్థానిక పర్వతవాసులు తరచుగా చెప్పేది. వారితో నేను ఒక వేసవి గడపడం జరిగింది. వారు చెప్పిన కథ ఇదే. ఇది ఎవరు చెప్తున్నారంటే మైకేల్ నేమి గారు. ఆయన ఈ యొక్క గ్రంథాన్ని రచించడానికి ముందు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆయన ఆ టైంలో ఆయన ఒక విధమైనటువంటి ఒక విశ్రాంతి స్థితిలో, అంటే ఒక డీప్ మెడిటేషన్ స్టేట్లో, సుప్రీం కాన్షియస్నెస్ అంటాం కదా, ఒక శూన్య స్థితిలో ఆయన ఉన్నప్పుడు ఇది ఆటో రైటింగ్ ద్వారా ఈ జ్ఞానాన్ని ఆయన ఆ శూన్యంకి, ఆ మూల చైతన్యంతో కనెక్ట్ అయ్యి, ఆ డివైన్ రియల్మ్స్తో కనెక్ట్ అయ్యి ఈ విజ్ఞానాన్ని ఆయన డౌన్లోడ్ చేసుకున్నారనమాట. ఇది ఆయన ఒక ఆత్మానుభవం. ఆయన అంతరంగం లోపలికి ఆయన ప్రవేశించినప్పుడు, ఆయన శూన్యంతో ఆయన అనుసంధానమైనప్పుడు మైకేల్ నేమి గారి ఆత్మానుభవం, ఆత్మ విజ్ఞానం, ఆత్మబోధ, ఆయన యొక్క ఆత్మబోధే, ఆయన యొక్క ఆత్మానుభూతి. ఈ జ్ఞానం ఇది ఆయన ధ్యానంలోనే ఇదంతా కూడా ఈ జ్ఞానాన్ని అందుకున్నారనమాట ఆయన ఒక ఆత్మ నుంచి. మహాప్రళయం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత నోవా అతడి కుటుంబం ఈ పర్వతాలలోకి వచ్చారు అని చెప్తున్నారు. అంటే ఒక 5000 సంవత్సరాల క్రితం ఇక్కడ మహాప్రళయం అనేది వచ్చింది, జలప్రళయం వచ్చింది. ఇక్కడ అన్నింటినీ అంటే అంతా కూడాను సముద్ర గర్భంలో కలిసిపోయాయి కొన్ని నాగరికతలు కదా, అట్లాంటిస్, లెమోరియన్స్ అని. ఇంకా ఇక్కడ మనం చూస్తే ద్వారక, ఎన్నో శక్తిపీఠాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి కదా, ఆ సునామీలో, ఆ యొక్క జలప్రళయంలో కలిసిపోయాయి అన్నమాట. దాన్ని అక్కడి సారవంతమైన లోయలు, సమృద్ధిగా ఉన్న నీటి ప్రవాహాలు, ఆ జలప్రళయంలో తర్వాత అన్నమాట కలిసిపోయిన తర్వాత నోవా అంటే నోవా అంటే ఎవరంటే, మనం చూడండి జల ప్రళయం తర్వాత ఎవరు ఇక్కడ ఉండరు కదా. ఇంకా ప్రళయం వచ్చిన తర్వాత, ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు లేరు, ఉండరు కదా. ఇంకా మనుషులు, జంతువులు అన్నీ కూడా జల ప్రళయంలో కలిసిపోతాయి కదా, అన్ని నాగరికతలు అన్నీ కూడా. ఇక్కడ ఇంకేముంటుంది, ఏమీ లేదు కదా. కానీ నోవా అంటే ఎవరు, ఒక పూర్ణాత్మ అనమాట. ఆ అంటే మళ్ళీ ఇక్కడ సృష్టించారనమాట. మనుషుల్ని, జంతువుల్ని కొన్నింటిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట. నోవా అంటే ఒక పూర్ణాత్మ అని మనం తెలుసుకోవాలి. అతడి కుటుంబం నోవా నుంచి ఎవరైతే, నోవా అంటే ఇది ఒక నవల్లా కాకుండా ఇది ఒక ఆత్మజ్ఞానంగా మనం తీసుకోవాలి. ఒక పూర్ణాత్మ కదా, సృష్టికర్త అనమాట. ఆయన కుటుంబం అంటే ఆయన నుంచి వచ్చినటువంటి కొన్ని అంశాత్మలు. అలాగా ఈ పర్వతాలంలోకి వచ్చారు. అక్కడ సారవంతమైన లోయలు, సమృద్ధిగా ఉన్న నీటి ప్రవాహాలు, సమమైన శీతోష్ణ పరిస్థితులను చూసి అక్కడే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు అని చెప్తున్నారు. నోవాకి నేను వెళ్ళవలసిన సమయం సమీపించింది అని అనిపించినప్పుడు తనలాగా కలలు కనేవాడు, తనలాగా దర్శన శక్తి కలవాడు అయిన పుత్రుడు శ్యామ్ని పిలిచి ఇలా చెప్పాడు. నీ తండ్రి చాలా ఫలవంతమైన జీవితం గడిపాడు, చివరి పని కోతకి సిద్ధంగా ఉంది అని చెప్పారనమాట. నోవా అంటే ఎవరు, ఆయన పెద్ద ఆయన చెప్పాడనమాట. నేను ఇంకా మరణించాల్సిన టైం వచ్చింది, నేను వెళ్ళిపోవాలి,
ఇక్కడ నేను ఇంతవరకు కూడా చాలా ఫలవంతమైన జీవితాన్ని గడిపాను. చాలా బద్ధంగా చక్కగా సత్యంలో జీవించాను. మీ అందరికీ కూడా ఆ జ్ఞానాన్ని అందించాను. చివరి పని కోతకి సిద్ధంగా ఉంది. నువ్వు, నీ సోదరులు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, సంతతి కోల్పోయిన ఈ భూమిని బిడ్డలతో నింపాలి అని చెప్పాడనమాట ఆయన. నువ్వు అంటే మీ ద్వారా ఏదైతే ఆ యొక్క పిల్లలు అందరూ అంటే మానవాళి ఏదైతే మానవాళి అనేది మీ ద్వారా ఏదైతే పెరుగుతుందో మీరందరూ కూడా ఈ భూమిని సమృద్ధితో నింపాలి అని సంతతితో నింపాలి అని చెప్తున్నారనమాట. ప్రళయంలో అందరూ చనిపోయారు కాబట్టి మనుషులు, మరి ఆ నోవా ద్వారా వచ్చిన తన బిడ్డలు ఇంకా వాళ్ళ పిల్లలతో ఇంకా వచ్చిన వాళ్ళే వీళ్ళంతా అని చెప్తున్నారనమాట. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం సముద్రంలోని ఇసుకలా నీ సంతతి ఉంటుంది అని చెప్పారు. నోవా అంటున్నాడనమాట. భగవంతుడు ఆయనకు వాగ్దానం చేశాడంట, నీ ద్వారా సముద్రంలోని ఇసుకలాగా నీ సంతతి ఉంటుంది అని చెప్పేసి. అంటే ఇక్కడ ఎంతో మానవాళి అనేది పెరుగుతుంది అని చెప్పారు ఆయన ద్వారా. ఇప్పుడో మరో నిమిషానికో పోయేటట్లు అల్లాడుతున్న భయం నాలో చోటు చేసుకుంది. మహాప్రళయాన్ని కామం, దుర్మార్గత్వంల వల్లనే ఆ ప్రళయం వచ్చిన విషయాన్ని మనుషులు క్రమేణా మర్చిపోతారేమోనన్న నా భయం అంటున్నారనమాట నోవా. ఆయన బిడ్డలతో చెప్తున్నారు, ఇప్పుడు మరో నిమిషానికో నేను చనిపోతాను కదా. ఈ మహాప్రళయం వచ్చింది. దేనికి వచ్చింది ఈ మహాప్రళయాన్ని? ఎవరు తెప్పించారంటే మన గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళే ఈ ప్రళయాన్ని తెప్పించారనమాట. ఎందుకు వచ్చింది ఆ ప్రళయం అంటే మనుషుల్లోని కామం, కోరికలు, దుర్మార్గత్వం, ఇంకా అత్యాశలు, భయాలు అన్నీ కూడా నిండిపోయి అంటే నిరంకుశత్వ పాలన అనమాట. చూడండి, ఒక హిట్లర్ లాగా ఒక బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే బానిసత్వంలో ఉంచేవారు మన భారతీయుల్ని, అలా అనమాట. అలాంటి పాలనలు, ఈ కోరికలు, ఈ దుర్మార్గంలో అంటే సన్మార్గంలో కాకుండా దుర్మార్గత్వంలో ఉండడం వలన మనుషులు అలా మారిపోయారనమాట. స్వార్థం, ఇవన్నీ అత్యాశ, ఇవన్నీ నిండిపోయాయి కాబట్టి మనుషుల హృదయాల్లో ఆ ప్రళయం అనే వచ్చిన విషయాన్ని మనుషులు క్రమేణా మర్చిపోతారేమోనన్నదే నా భయం అంటున్నారనమాట ఆ పెద్ద ఆయన నోవా. మనుషులు ప్రళయం ఎందుకు వచ్చిందంటే వీటి వల్ల వచ్చింది కదా. మళ్ళీ ఇలాంటి గుణాలని పెంచుకోకుండా సన్మార్గంలో, సత్యంలో, జ్ఞానంతో చక్కగా కరుణ, ఇలాంటి మంచి లక్షణాలతో మనిషి ఉండాలి అని చెప్తున్నారనమాట. ఆ ఆర్క్ని అది 150 రోజులు నమ్మకంతో, విశ్వాసంతో ఉగ్రదేవతల ఆగ్రహాన్ని సహించి విజయం సాధించిన విషయాన్ని వారు మర్చిపోతారు అని చెప్పారు. ఆ మనుషులంతా కూడాను చనిపోయేటప్పటికి వాళ్ళు మంచి భౌతికవాదంలో కూరుకుపోయి ఉన్నారనమాట. అహంకారాలు, దుర్మార్గత్వం, కామం, ఇంకా నిరంకుశత్వ పాలనలు, అలాగా మనుషులు అహంకారంతో, స్వార్థంతో నిండిపోయి ఉన్నారు కదా. వాళ్ళకి ఎవరికీ తెలియదు ఈ ప్రళయం వస్తుందని. వాళ్ళు చక్కగా ఆ సుఖాల్లో, భౌతికతలో హాయిగా ఉన్నారనమాట, మరుపుతో ఉన్నారనమాట. అంటే ఆత్మల్ని మేల్కొల్పుకోకుండా భౌతికతలోనే సుఖాల్లో ఉన్నారు. వాళ్ళంతా మర్చిపోయారు కదా. ఉగ్రదేవతల ఆగ్రహం అంటే ఏంటి? ఉగ్రదేవతలు అంటే ఆ పైలోకవాసులు వాళ్ళందరూ కూడాను ఇక్కడ ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ఈ మనుషుల్లో ఉన్నటువంటి ఈ దుర్మార్గత్వాన్ని సహించలేక వాళ్ళే ఆగ్రహంతో ఆ ప్రళయాన్ని తెచ్చి ఇదంతా కూడాను మునిగిపోయేలా చేశారనమాట. ఇది 5000 సంవత్సరాల క్రితం ఇలా జరిగింది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ప్రసాదించిన కొత్త జీవితాన్ని, ఆ నమ్మకం, విశ్వాసం యొక్క ఫలం వారేనన్న విషయాన్ని వారు మర్చిపోతారు. వాళ్ళు నమ్మరు. ఎందుకు వచ్చింది ఈ ప్రళయం, ఇదంతా ఎందుకు జరిగిందని వాళ్ళకి అర్థం కాదు తర్వాత కదా. మానవాళికి ప్రళయం తర్వాత వచ్చి ఆ మానవాళికి అర్థం కాదు. వాళ్ళకి ఆ విశ్వాసం అనేది ఉండదు. ఈ కొత్త జీవితాన్ని, ఆ నమ్మకం, విశ్వాసం యొక్క ఫలం, ఈ కొత్త జీవితం అనేది ఏంటి? మళ్ళీ కొత్తగా మరి ఆ నమ్మకం, ఆ విశ్వాసం
యొక్క ఫలం వారేనన్న విషయాన్ని వారు మర్చిపోతారు అని చెప్తున్నారనమాట. ఈ కొత్తగా వాళ్ళు మళ్ళీ ఈ జీవితం అనేది వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే ఆ యొక్క మళ్ళీ మనుషుల్లోని మంచి సత్ప్రవర్తన, చక్కటి సానుభూతి, కరుణ ఇలాంటి మంచి సద్గుణాలు సన్మార్గంలో మనుషులు నడుచుకునేటట్టు ఉండాలని మళ్ళీ సృష్టి అనేది మళ్ళీ చేశారనమాట. అదే చెప్తున్నారు నోవా. అలా వారు మర్చిపోకుండా ఉండడానికి ఈ పర్వతాలలో ఉన్నతమైన శిఖరం పైన ఒక దైవపీఠం నిర్మించు అని చెప్తున్నారు. ఈ పర్వతాలపైన ఒక ఉన్నతమైన ఒక పీఠం, దైవపీఠం నిర్మించు అని చెప్తున్నారు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్వతాలు అంటే ఏంటంటే మన యొక్క చక్రాస్ అనుకోవాలి కదా. ఆ దైవపీఠం అంటే ఏది? మన హృదయమే. దైవం నివసించే దైవపీఠం ఏది? మన హృదయం. అప్పటి నుంచి ఆ శిఖరం ఆల్టర్ పీక్ అని పిలువబడుతుంది. ఆ పీఠం చుట్టూ ఒక ఇల్లు కట్టు. ఆ ఇల్లు అన్ని విధాల చిన్న కొలతలతో ఉన్న ఆర్క్లా ఉండాలి. ది ఆర్క్ అని అది పిలువబడాలి అని చెప్తున్నారు. ఈ పర్వతాలలోని మంచు పర్వతాలలో ఆ లోయలు, ఆ మంచి శీతోష్ణ స్థితిలో ఉండే అక్కడ ఉన్నటువంటి మంచు కొండలు అవన్నీ కూడా ఉష్ణోగ్రతలు చాలా బాగుంటుందన్నమాట. అక్కడ ఒక ఆర్క్ అనేది ఒక పీఠం అంటే ఒక మొనాస్ట్రీ లాంటిది కట్టించమంటున్నారు. దాని పేరు ది ఆర్క్ అనమాట. మొనాస్ట్రీ పేరు, ఆ పీఠం పేరు ది ఆర్క్ అనే మందిరం. ఆ పీఠం మీద నా చివరి కృతజ్ఞతలు తెలియజేయాలని అనుకుంటున్నాను అని చెప్తున్నారు. ఆ పీఠం మీద నా చివరి కృతజ్ఞతలు తెలియచేయాలనుకుంటున్నాను అంటున్నారు నోవా పెద్దాయన. నేను వెలిగించే నిప్పు నుంచి ఒక దీపం వెలిగించి అది ఎప్పుడు వెలుగుతూ ఉండేలా చూడండి అని చెప్తున్నారు. నేను వెలిగించే అది ఎప్పుడు వెలుగుతూ ఉండేలా అంటే ఆత్మజ్యోతి. ఆ ఆత్మజ్యోతిని వెలిగిస్తాను, అది ఎప్పుడూ వెలిగేలా అది జ్ఞానజ్యోతి. జ్ఞానం, అజ్ఞానం, సత్యం, ధర్మం, మరి నీతి ఇట్లాంటివి అనమాట. ఇలాంటి జ్యోతి వెలిగిస్తాను, అది ఎప్పుడు వెలిగేలా చూడండి అంటున్నారు. ఇంటి విషయానికి వస్తే ఎన్నుకోబడిన 9 మంది వ్యక్తులను అది మఠంలా చెయ్యి అంటున్నారు. 9 మంది అక్కడికి ఒక ఇల్లు లాంటిది కట్టించి ఆ ఇంట్లో 9 మంది వ్యక్తులను మఠంలా చేసి ఆ 9 మంది మించకుండా తగ్గకూడదు అని చెప్తున్నారు. వాళ్ళని ఆర్కు యొక్క చెలికాళ్ళు అనబడాలి అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అంతరార్థం ఏంటంటే మన దేహమే కదా ఒక ఆర్క్ అనమాట. ఇక్కడ 7 శరీరాలు, 7 చక్రాలు. ఆ యొక్క ఇది ఆల్టర్ పీక్ అంటే అదొక పర్వతం అనుకుంటే ఇక్కడ 9 మంది చెలికాళ్ళు అని చెప్పారు. చెలికాళ్ళు అంటే 9 మంది అంటే మన అరిషడ్ వర్గాలు, మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అహంకారము ఇవన్నీ కూడా మన వ్యక్తిత్వం. దేవుడు తన స్థానంలో వెంటనే ఇంకొకరిని సిద్ధపరుస్తాడు. మఠం వదిలి వారు వెళ్ళరాదు అంటే ఇక్కడ ఏం చెప్పారు? 9 మంది మించకూడదు, తగ్గకూడదు. వారు ఆర్కు చెలికాళ్ళు అనబడాలి. అందులో ఒకడు చనిపోయినప్పుడు దేవుడు అతని స్థానంలో వెంటనే ఇంకొకరిని సిద్ధపరుస్తాడు అని చెప్పారు. ఈ మఠానికి మఠాధిపతులు 9 మంది ఉండాలి కదా, అందులో ఒకరు చనిపోతే ఇంకొకరు వస్తారు అని దేవుడు పంపిస్తాడు అని చెప్పారు నోవా పెద్దాయన. మూల పురుషుడు అంటాం ఈయన్ని. అతని స్థానంలో వెంటనే ఇంకొకరిని సిద్ధపరుస్తాడు. మఠం వదిలి వారు వెళ్ళరాదు. వారు అందులో ప్రార్థన, ధ్యానం చేసుకుంటూ ఆర్కు తల్లి కఠినమైన నియమాలని పాటిస్తూ నమ్మకం, విశ్వాసం అనే అగ్నిని సదా మండిస్తూ వారి కోసము, వారి అనుచరుల కోసము దేవుడు ఉపదేశాన్ని వేడుకుంటూ కాలం గడపాలి అని చెప్పారనమాట నోవా. ది ఆర్క్ అనే ఈ తల్లి అంటే ఆ యొక్క మొనాస్ట్రీ అమ్మ, ఆ యొక్క మఠంలో ఈ 9 మంది కూడాను చక్కటి కఠినమైన నియమాలు ఉంటాయి. అక్కడ కొన్ని సాంప్రదాయాలు కదా అవి ఉంటాయన్నమాట ఆ టెంపుల్లో, ఆ యొక్క మఠంలో. ధ్యానం చేసుకోవాలి, ప్రార్థనలు చేసుకోవాలి అని చెప్పారు. ఈ 9 మంది కూడా అక్కడ ఉండి ధ్యానం, ప్రార్థన ఇలాంటివన్నీ చేసుకుంటూ చక్కటి కఠినమైన నియమాలను పాటిస్తూ ఎంతో క్రమశిక్షణతో నమ్మకము, విశ్వాసము అనే అగ్నిని సదా మండిస్తూ వారి కోసము, వారి అనుచరుల కోసము అన్నారు. దేవుడి ఉపదేశాన్ని వేడుకుంటూ కాలం గడపాలి అని చెప్పారనమాట భగవంతుడు. అంటే ఇక్కడ ఏంటంటే అంతరంగం లోపలికి వెళ్ళాలి, ధ్యానంలో ఉండాలి,
ఆ ప్రార్థన చేయాలి. భగవంతునితో ఎప్పుడు ఆ పూర్ణాత్మతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలన్నమాట మనం. మన ఆత్మతో మనం అనుసంధానం అవ్వాలి. ఆత్మ పూర్ణాత్మతో అనుసంధానమైనప్పుడు ఆ దేవుని యొక్క ఉపదేశాన్ని మనం వింటామన్నమాట. అది చెప్పారు. భక్తుల దయ, ప్రేమ అన్నవి వారి భౌతిక అవసరాలను తీరుస్తాయి అని చెప్పారు. ఇక్కడికి ఎవరైతే వస్తారో భక్తులు, వాళ్ళు వాళ్ళ దయ, ప్రేమతో ఇచ్చిన కానుకలని మీరు భౌతిక అవసరాలకు వాటిని ఉపయోగించుకోండి అని చెప్తారనమాట. ఎక్కువగా అత్యాశకు వెళ్ళకుండా భక్తులకి చక్కగా మీరు ఎంతో సేవలు చేస్తూ, వాళ్ళు ఎంతో మానసిక బాధలతో వస్తారు, అనారోగ్యాలతో వస్తారు, ఇక్కడ భక్తితో వస్తారు. వాళ్ళందరికీ కూడా ఎంతో మంచిగా గైడ్ చేస్తూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ చక్కగా వాళ్ళకి సేవలు అందిస్తూ ఉంటే వాళ్ళు కూడా మీకు మంచి కానుకలు ఇస్తారు వాళ్ళ దయా ప్రేమతో. వాటిని మాత్రం భౌతిక అవసరాలకు తీర్చుకోండి అన్నారనమాట. భౌతిక అవసరాలు చాలా తక్కువ ప్రయారిటీ ఇచ్చారనమాట నోవా, ఆ మూల పురుషుడు, ఈ గురువులకి, ఈ 9 మంది గురువులకి. అంటే అతిగా సుఖాలకి వెళ్ళకుండా, అతిగా అత్యాశలకి, డబ్బు సంపాదనలకి, దాని మీద ఎక్కువ టైం ఖర్చు పెడుతూ, ఎక్కువ శక్తిని ఖర్చు పెడుతూ, సంపాదన కోసం కానీ ఎవరినైనా సరే మోసం చేసి ఇలాంటివేమీ వద్దు. నియమాలను, కఠినమైన నియమాలను ఆర్కు తల్లి అన్నారు. ఆర్కు తల్లి అంటే ఆ గుడి యొక్క, ఆ టెంపుల్ ఆ యొక్క తల్లి అని చెప్పారు ఆయన, ఆర్కు తల్లి అని. దాని కఠినమైన నియమాలను పాటించాలి, నమ్మకము, విశ్వాసం ఉండాలి అని చెప్పారు. ఇక్కడ మనం కూడా అంతే కదా. మన దేహమే ఒక దేవాలయం. ఈ దేహంలో ఉండే జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మ కదా. ఇక్కడ ఆర్క్ అంటే ఏది? మఠం. మన దేహమే కదా దేవాలయం. ఇది ఒక మొనాస్ట్రీ, ఇది ఒక దైవ మందిరం కదా. ఈ దైవ మందిరంలోని ఆత్మవిశ్వాసం ఉండాలి, మనకి నమ్మకం ఉండాలి. నేను ధ్యానం చేస్తున్నాను, నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు సత్యం కావాలి, నాకు జ్ఞానం కావాలి అని చెప్పేసి ఆ యొక్క నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. తండ్రి చెప్పిన ప్రతి అక్షరం పొల్లిపోకుండా వింటున్న శ్యామ్ తండ్రిని అడ్డుకుని, సంఖ్య ఎక్కువ తక్కువ లేకుండా 9 ఎందుకు ఉండాలి అని అడిగాడు. అది ఆర్కులో ప్రయాణం చేసిన వారి సంఖ్య అని వార్ధక్య పీడితుడైన మూలపురుషుడు తెలియచేశాడనమాట. అంటే ఇక్కడ ఏమి అడిగారనమాట, శ్యామ్ అనే తన కొడుకు అడిగారనమాట, ఇక్కడ 9 మంది ఎందుకు ఉండాలి, తక్కువ ఎక్కువ ఎందుకు ఉండకూడదు అని. ఈ ఆర్కులో ఈ 9 మంది వాళ్ళు ప్రయాణం చేసే ఆర్కులో ప్రయాణం చేసిన వారి సంఖ్య అని చెప్పారు. అంటే దీన్ని వాళ్ళు అంటే మన శరీరంలో చూడండి, మన భౌతిక శరీరం ఒక దేవాలయం కదా, దేహమే దేవాలయం కదా. ఇది ఒక ఆర్క్ అనుకుంటే, ఇది ఒక మందిరం అనుకుంటే, ఈ మందిరంలో మనకు అరిషడ్వర్గాలు ఉంటాయి కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు కదా, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రయాణం చేసే వారి సంఖ్య అనమాట. వీళ్ళందరూ ఉంటారనమాట దీనికి అధిపతులుగా కదా. అది అని వార్ధక్య పీడితైన మూలపురుషుడు తెలియజేశాడు అనమాట. మూలపురుషుడు అంటే ఎవరు? మన పూర్ణాత్మగా చెప్పుకోవచ్చు. శ్యామ్ లెక్కకి అతడి తల్లి, తండ్రి, శ్యామ్, అతడి భార్య, అతడి 2 సోదరులు, వారి భార్యలు, మొత్తం వెరసి 8 మంది వచ్చారు. తండ్రి మాటలు అతడిని కలవరపరిచాయి. పుత్రుడు కలవరపాటు చూసి నోవా వివరించాడనమాట. నాన్నగారు వీళ్ళే ఉన్నారు అంటే చెప్తున్నాడు అనమాట, ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి. ఒకరు తక్కువ ఉన్నారు. నీకు ఒక గొప్ప రహస్యం తెలియచేస్తాను. ఆ 9వ వ్యక్తి ఆర్కులో దాక్కుని ఉన్నాడు. అతడు నాకు మాత్రమే తెలుసు. నేను ఒక్కడినే అతడిని చూశాను. అతడు సదా నాతోనే ఉండేవాడు, చుక్కానిని తిప్పేవాడు. అతడిని గురించి ఇంకా నన్ను అడగవద్దు, కానీ ఈ ఆలయంలో అతడికి స్థానం ఉంచు. ఇవే నా కోరికలు శ్యామ్, అవి తీరేలా చూడు అని చెప్పారనమాట. నీకు గొప్ప రహస్యం తెలియజేస్తాను అన్నారు. ఆ 9వ వ్యక్తి ఆర్కులోనే దాక్కుని ఉన్నాడు అని చెప్పారు. అంటే ఇక్కడ 9వ వ్యక్తి ఎవరండి? మన ఆత్మే కదా. అతను దాక్కుని ఉన్నాడు. అదే ఆయన మౌనంలో ఉన్నాడు, ఆయన నిద్రాణ స్థితిలో ఉన్నాడు. ఆయన అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాడు. ఆయన గళం విప్పుతాడు. ఆయన ప్రస్తుతానికి ఆర్కులోనే, ఆ మఠంలోనే దాక్కుని ఉన్నాడు. మీరే దీనికి ఫస్ట్ అధిపతులు, మీరే దీన్ని నడిపించాలి. నియమ నిబద్ధలతో, మంచి ధర్మంతో
సత్యంతో, కఠినమైన నియమాలతో పాటిస్తూ నమ్మకమైన విశ్వాసం ఇవన్నీ ఉంచుకొని మీరే దీన్ని నడిపించాలి. ఆయన అవసరమైనప్పుడు వస్తాడు. ఆ వ్యక్తి 9వ వ్యక్తి. నేను మాత్రమే అతను చూశాను, మీకెవరికి తెలియదు, అతను వస్తాడు. చుక్కానిని తిప్పేవాడు అని చెప్పారు. చుక్కాని అంటే ఈ యొక్క ఆర్క్ అనేటువంటి ఈ చుక్కాని, పడవ అనమాట చుక్కాని అంటే కదా. దీన్ని అతను వస్తాడు, అప్పుడు దారి చూపిస్తాడు అని చెప్పారనమాట. తండ్రి ఉత్తర్వును తూచా తప్పకుండా పాటించాడు శామ్. నోవా అతడి పెద్దలతో చేరిన తరువాత అతడి బిడ్డలు ఆర్కులోని పీఠం క్రింద అతడి శరీరాన్ని పూడ్చిపెట్టారు. విజేత ఊహించి నిర్ణయించిన రీతిలోనే ఆర్క్ అనేక తరాల తరబడి సక్రమంగా బాధ్యతాయుతంగా నడిచింది. ఈ యొక్క అంటే ఏంటి, ఆయన నోవా ఇచ్చినటువంటి నియమ నిబంధనలు, కఠినమైన నియమాలని, సాంప్రదాయాలను పాటిస్తూ వాళ్ళు చక్కగా నడిపిస్తూ ఉన్నారన్నమాట కొన్ని తరాల వరకు. ఆర్క్ని, ఆ యొక్క మఠాన్ని బాధ్యతాయుతంగా నడిచిందనమాట. అక్కడ కొన్ని వందల సంవత్సరాల తర్వాత విశ్వాస పాత్రుల నుంచి అవసరానికి మించిన దానాలను ఆర్క్ స్వీకరించడం మొదలెట్టింది. ఇక్కడ ఏం జరిగింది, కొన్ని వందల సంవత్సరాల తర్వాత అనమాట. కాలం అనేది మారిపోతూ ఉంటుంది కదా. వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళంతా కూడా చక్కగా ధర్మంతో, సత్యంలో, జ్ఞానంతో నడిపించారు. వాళ్ళు చాలా భౌతికతని తక్కువగా, వాళ్ళు భౌతిక అవసరాలు తక్కువగా తీర్చుకుంటూ ఎక్కువ ఆధ్యాత్మిక విలువలతో ధర్మబద్ధంగా ఆ జ్ఞానంతో, సత్యంతో నడిపించారు అన్నమాట ఆర్క్ని, ఆ మఠాన్ని వాళ్ళు. కానీ కొన్ని వందల సంవత్సరాలు గడిచే కొద్దీ అక్కడ మారిపోతుంటారు కదా ఈ మఠాధిపతులు. వీళ్ళు చనిపోవడం జరుగుతుంది, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా. అలాగా అప్పుడు ఏం జరిగిందంటే, కొంతమంది విశ్వాసపాత్రుల నుంచి అవసరానికి మించిన దానాలు, ఆ యొక్క మఠానికి ఎక్కువ డొనేషన్స్ అన్నమాట, డబ్బు, బంగారం, భూములు, ఇంకా విలువైన వజ్రాలు, వైడూర్యాలు ఇలాంటివన్నీ ఆర్క్కి డొనేషన్స్, ఐశ్వర్యం వచ్చిందనమాట. ఆర్క్ అనేది ఏమైంది, విస్తరించిందనమాట. చిన్నగా ఉండే ఆ టెంపుల్ అనేది ఇంకా ఈ బరువు అంటే ఎక్కువ బంగారంతో, భూములతో ఇంకా అది చాలా ఐశ్వర్యవంతంగా అయ్యిందనమాట ఆర్క్ అనేది, ఆ మఠం. కొన్ని తరాలకు ముందు 9 మందిలో ఒకరు చనిపోయినప్పుడు ద్వారం దగ్గరకు ఒక అగంతకుడు వచ్చిన తనను వారిలో చేర్చుకోమని అడిగాడు. కొన్ని తరాల ముందు అనమాట. ఒక అగంతకుడు వచ్చాడు, నన్ను చేర్చుకోండి, 9 మందిలో నేను ఒకడిని అని చెప్పేసి వచ్చాడు. ఆర్కు పద్ధతులను అనుసరించి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ప్రవేశం కోరి ఓ అగంతకుడు మొదట వస్తాడు, అతడిని వెంటనే అంగీకరించాలి. ఈ నియమం అంతవరకు ఉల్లంఘించబడలేదు. అంతవరకు కూడా 9 మందిలో ఒకరు చనిపోతే వేరొకరు వస్తే వాళ్ళు చేర్చుకునేవాళ్ళు కొన్ని తరాల వరకు. కానీ ఇక్కడ ఒక అతను వచ్చి అడిగాడు, నన్ను మీలో చేర్చుకోండి అంటే అంతవరకు ఉల్లంఘించబడలేదన్నమాట, అంగీకరించి చేర్చుకునేవాళ్ళు. కానీ అందరిలోకి పెద్ద అయిన మఠాధిపతి పంచేంద్రియ బద్ధుడు, మొండివాడు, కఠినుడు, నగ్నంగా కఠినుడు అని చెప్పారు. ఈ నియమం కొన్ని తరాల వరకు ఉల్లంఘించబడలేదు. 9 మందిలో ఒకరు చనిపోతే ఒకరు వస్తే ఆర్కు ప్రవేశ ద్వారం దగ్గరికి వచ్చిన వాళ్ళని వాళ్ళు చేర్చుకునేవాళ్ళు చక్కగా కొన్ని తరాల వరకు. కానీ ఇప్పుడేం జరిగింది, తర్వాత మఠాధిపతి అయిన పెద్దవాడు, ఇతను పంచేంద్రియ బద్ధుడు. పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియ, మనం చెప్పాం కదా పంచేంద్రియాలు అంటే ఏంటి, మన ఇంద్రియాలు అనమాట. ఇంద్రియాలు అంటే భోగ లాలసుడు అనమాట అని చెప్పచ్చు. ఇంద్రియబద్ధుడు, మొండివాడు, కఠినుడు అని చెప్పారు. ఇతను మొండివాడు, చాలా కఠినమైన వాడు అనమాట. అంటే కఠినత్వం అంటే ఏంటి, చాలా అహంకారం అనమాట, అహంకారి. నగ్నంగా గాయాలతో నిండి కృషించి ఉన్న అగంతకుడి ఆకారం అతడికి నచ్చలేదు. ఆర్కులోకి ప్రవేశించే అర్హత, యోగ్యత అతడికి లేవని చెప్పాడు. ఈయన ఏం చేశాడంటే, ఈ మఠాధిపతి అంటే చాలా వ్యామోహాలు, కోరికలు, చక్కగా అంటే డబ్బు వ్యామోహం కదా, అహంకారం అన్నీ నిండిపోయి ఉన్నాడు అనమాట అతను మాత్రం ఈ 9 మందిలో ఒకరు చనిపోతే ఇంకా కొత్తగా వచ్చిన ఆయన్ని చేర్చుకోమంటే ఆయన ఒప్పుకోవట్లేదు. నువ్వు నాకు నచ్చలేదు అని చెప్తున్నాడు అనమాట. నీకు యోగ్యత లేదు. ఇక్కడ 9 మంది మఠాధిపతుల్లో
నువ్వు అక్కడగా ఉండడానికి నీకు అర్హత లేదు, యోగ్యత లేదు అని చెప్తున్నాడు ఈ యొక్క మఠాధిపతి కొత్తగా వచ్చిన ఆయనకి. తనని చేర్చుకోమని ఆగంతకుడు ప్రాధేయపడ్డాడు. దానికి మఠాధిపతి మండిపడి తక్షణం ఆ ప్రదేశం వదిలి వెళ్ళమని ఆదేశించాడు. ఆయన ఏం చేశాడంటే మండిపడి ఆయన మీద అరిచి, ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళు అని చెప్పాడనమాట. కానీ ఆగంతకుడు వెళ్లకుండా మనస్సు కరిగేలా బ్రతిమలాడాడు. ఆయన ఎంత అహంకారంతో అరిచినా, ఏం చేసినా, గోల పెట్టినా, కసురుకున్నా కానీ ఈ ఆగంతకుడు వెళ్లకుండా మనస్సు కరిగేలా బ్రతిమలాడాడు. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఇక్కడ చేర్చుకోండి, నాకు అర్హత ఉంది, నేను ఇక్కడ సేవలు అందిస్తాను, నా సేవలు ఇక్కడ చాలా అవసరం అని చెప్పేసి ఆయన అతను ఆ యొక్క ఆగంతకు అంటే ఉన్నాడు కదా, ఆయన మఠాధిపతి యొక్క మనస్సు కరిగేలాగా బ్రతిమలాడాడంట ఈ ఆగంతకుడు. చిట్ట చివరకు మఠాధిపతి అతనిని ఒక సేవకునిలా స్వీకరించడానికి అంగీకరించేలా చేశాడు. ఈ మఠాధిపతిని మనసు కరిగించి అలాగా సేవకుడిలాగా ఆయన స్వీకరించేలాగా అంగీకరించేలాగా ఈయన బ్రతిమలాడి అక్కడ చేరాడనమాట. అందులో సేవకుడిలాగా ఒక పనివాడిలాగా చేరాడు. కానీ 9 మంది మఠాధిపతుల్లో ఆయన ఒక్కడుగా ఆయన అర్హతని అదే ఆ అధికారం అనేది ఆయనకి ఏమీ లేదు. అక్కడ అర్హత లేనట్టుగా వాళ్ళు పనివాడుగా సేవకుడిగా చేర్చుకున్నాడు అనమాట ఆయన. ఆ అహంకారి అయిన మఠాధిపతి ఆయన ఎవరంటే ఆయన శమాదం. అది మన లోపల ఉన్న అహంకారం అండి. ఇక్కడ ఈ అగంతకుడు అంటే ఎవరు? మెద్దాదు. ఆయన ఎవరంటే మన ఆత్మ అనమాట. ఎందుకు అంటే మనం ఇక్కడ ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఈ భూమి మీదకి వస్తాం కదా, పూర్ణాత్మ నుంచి విడివడి వచ్చిన తర్వాత మన అంశాత్మలుగా, బాలాత్మలుగా, యవ్వనాత్మలుగా, ప్రౌఢాత్మలుగా, ఇలా వృద్ధాత్మలుగా ఎన్నో జన్మలు తీసుకుంటాం. కొన్ని జన్మల తర్వాత మన సంస్కారాలు, మన వ్యామోహాలు, కోరికలు అన్నీ కూడాను అహంకారంగా మారిపోతాయండి. మన ఎమోషన్స్, పగలు, ప్రతీకారాలు, కక్షలు ఇవన్నీ ఒక వ్యక్తిత్వం తయారైపోతుందన్నమాట. ఒక అహంకారం గట్టిపడిపోతుంది అనమాట. ఆ సంస్కారాలు గట్టిపడి అహంకారంగా తయారవుతుంది. ఆ అహంకారమే ఈ శమాదం. ఎవరైతే ఈ యొక్క ఆగంతకుడు అన్నాం కదా, మెద్దాద్ ఆత్మ అనమాట. ఆత్మ ఏం చేస్తుంది? ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఇంకా చాలు, ఇంకా ఆపేసాయి, నువ్వు ఎక్కువ చేస్తున్నావు ఇక్కడ, ఈ భౌతికవాదంలో నువ్వు కూరుకుపోయి ఉన్నావు, ఇంకా ఎప్పుడు భౌతికత నుంచి అంతరంగం వైపు ఎప్పుడు వస్తావు అని చెప్పేసి మన ఆత్మ మేలుకొల్పుకుంటాం కదా. ఆత్మని జాగృతం చేసుకున్న తర్వాత ఆత్మ అనేది అప్పుడు తన ఆత్మబోధ అంతర్వాణి మనకి వినిపిస్తుంది అనమాట. అప్పటి నుంచి మన ఆత్మ అనేది చక్కగా నడిపిస్తుంది. అది చనిపోయిన వ్యక్తి స్థానంలోకి మరొక వ్యక్తి దేవుడు పంపిస్తాడు అని మఠాధిపతి చాలా కాలం ఎదురు చూశాడు. కానీ ఎవరూ రాలేదు. ఆకు చరిత్రలో మొదటి పర్యాయం 8 మంది సహచరులు, ఒక సేవకుడు ఉండడం జరిగింది. ఇతను చూశాడు చాలా సంవత్సరాలు 8 మంది, 9వ వాడు వస్తాడని. కానీ ఇంతవరకు ఆర్కు చరిత్రలోనే 9 మంది ఎవరూ లేరు. ఆ 9వ వాడు ఎవరూ రాలేదన్నమాట. 8 మంది ఉన్నారు అంతే కదా. మన అరిషడ్వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు 6, అహంకారము 7, మన సంస్కారాలు 8 కదా. ఇవన్నీ ఉండేవి. కానీ ఆత్మ ఇప్పుడు 9వ మంది అంటే ఆత్మే కదా. ఇప్పుడు వచ్చింది ఆర్కు చరిత్రలో. ఈ ఆర్కుని నిర్మించిన తర్వాత చరిత్రలో ఇదే ఫస్ట్ 9వ వాడుగా ఈ ఆగంతకుడు సేవకుడు రావడం అని చెప్తున్నారు. అంటే సేవకుడు అనేవాళ్ళు ఎవరూ లేరు. 9 మంది ఉండేవారు, కానీ సేవకుడు ఇదే ఫస్ట్ అని చెప్తున్నారు అన్నమాట. సేవ చేయడానికి సేవకుడు. 7 సంవత్సరాలు గడిచాయి. మఠం లెక్కింపలేనంత ఐశ్వర్యాన్ని గడించింది. 7 సంవత్సరాలలోనే ఆ ఆగంతకుడు వచ్చిన తర్వాత ఇంకా డబ్బు, బంగారం, ఇంకా అంతా వెండి అన్నీ కూడా, వజ్రాలు అన్నీ వస్తూనే ఉన్నాయన్నమాట. ఐశ్వర్యం, భౌతికత అనేది ఇంకా పెరుగుతూ కొండంతా అయిపోతుందన్నమాట. అక్కడ చుట్టుప్రక్కల మైళ్ళ తరబడి భూములు, గ్రామాలు ఆర్కు స్వంతమయ్యాయి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు, ఆ యొక్క గ్రామాలు అన్నీ కూడా అందులో కలిసిపోతున్నాయి అన్నమాట. అలా విస్తరిస్తూనే ఉందన్నమాట ఆ యొక్క ఆస్తులు, సంపదలు, భౌతికత. అది అంతే కదా. మనం జన్మలు తీసుకుంటూ ఉంటుంటే ఇంకా మనకి
ఒక ఇదైపోతాం అనమాట. ఒక పర్ఫెక్షనిస్ట్ అయిపోతాం భౌతికవాదంలో. అది ఎలా సంపాదించాలి, ఇది ఎలా సంపాదించాలి, ఇందులో ఎలాగా మనం డబ్బులు ఇచ్చేయాలి, అది ఎలా చేయాలి, ఇదే ఆ యొక్క ఇది పెరిగిపోతుంది మన లోపల. ఒక పర్ఫెక్షనిస్ట్‌గా తయారవుతాం అనమాట ఆ భౌతికవాదంలో. జన్మలు ఎత్తగా అది. అలాగనమాట. ఇది అలాగే జరిగిందిక్కడ. అలాగా యుగాలు గడిచే కొద్దీ అంటే తరతరాలు గడిచే కొద్దీ ఇక్కడ భౌతికవాదంలోకొచ్చేసారు వాళ్ళు. ఆ నియమాలు, నిబంధనలు అవన్నీ వదిలేసి ఆ నోవా ఆ యొక్క ఆయన ఇచ్చినటువంటి అవన్నీ వదిలేసి సాంప్రదాయాలు అన్నీ వదిలేసి ఆ యొక్క విశ్వాసాలు, నమ్మకాలు అన్నీ వదిలేసి వీళ్ళేం చేశారంటే ఇంకా భౌతికవాదంలోకి వచ్చేసారు. ఆ గుడిని ఇంకా పెద్ద పెద్దదిగా చేయాలి. ఇంకొన్ని కోట్లు సంపదలు రావాలి. ఇదే భౌతికవాదం. అందులో అంటే మనం చూడండి ఎన్నో టెంపుల్స్ ఉంటాయి కదా! అక్కడ ఎన్నో కోట్లు గుమ్మరిస్తూ ఉంటారు వెళ్ళి కదా! వాళ్ళేం చేస్తారు ఇంకా అక్కడ కొన్ని బిల్డింగులు కడతారు. అక్కడ ఏసీలు పెడతారు. ఇంకా ఎంతో అక్కడ ఎన్నో సుఖాలు. అంతేకాని అక్కడ ఆధ్యాత్మికత ఏముంటుంది? అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ ఆధ్యాత్మికత అనేది ఏమీ ఉండదు కదా! ఆత్మ వైపు మన ఆధ్యాత్మికతలోకి వెళ్ళాలంటే మన అంతరంగం లోపలికి మనం ఉన్న చోటే మన ఇంట్లోనే మన ఒక మూలన కూర్చొని కళ్ళు మూసుకొని చక్కగా శ్వాసను గమనిస్తే మన అంతరంగం లోపల అంతర్ప్రపంచం లోపలికి వెళ్తాం. అంతరంగం లోపలికి వెళ్తాం అంతర్గర్భంలోకి. అంతే కదా! ఆత్మలింగేశ్వరుడిని ఆ యొక్క ఆ 7 చక్రాలు, ఆ 7 ద్వారాలు దాటితే ఆత్మలింగేశ్వరుడిని మనం అనుభవపూర్వకంగా దర్శనం చేసుకోగలుగుతాం. అంతేకాని ఈ భౌతిక ప్రపంచంలో ఎంత పరిగెత్తినా ఏముంటుంది? ఏమీ ఉండదు కదా! అక్కడ శాశ్వతమైనది ఏది ఉండదు. అదంతా కూడా టెంపరరీ. అంతే కదా! కానీ కొన్ని జన్మల వరకు అది కరెక్టే. కానీ ఇంకా మనకి ఇంకా కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఒకానొక టైంలో ఇంకా చాలు అని మనకే అనిపిస్తుందనమాట. ఇదంతా ఒక విరక్తి, ఒక వైరాగ్యం, ఒక విరామం, ఒక విశ్రాంతి కావాలి అనిపిస్తుందనమాట. భౌతికత వద్దు, బంధాలు వద్దు, ఏమీ వద్దు అసలు. నాతో నేనే ఉండాలి, ఏకాంతంగా ఉండాలి, నా అంతరంగం లోపల నేను ఉండాలి, నా ఆత్మతో నేను ఉండాలి, నా దేహంలో ఏం జరుగుతుంది, నా శరీరంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ నేను అనుభూతి చెందాలి, నేను ఒక చెట్టుతో ఉండాలి, లేదంటే ఒక చల్లటి గాలిని అనుభూతి చెందాలి. ఇలా చిన్న చిన్న అనుభూతులు మనం వెతుక్కుంటూ ఉంటామన్నమాట. ప్రతి దాంతో ఏకమవుతాం అన్నమాట. ఏకత్వం లోపలికి మనం ప్రయాణం చేస్తాము. కానీ భౌతికవాదంలో ఉండేటప్పుడు డబ్బు, బంగారము, నగలు, ఇవి అవి, పేరు, ప్రతిష్టలు, కీర్తి, ఆ భౌతికవాదం. అదే ఇక్కడ అలాగే అయిందనమాట. మఠాధిపతి చాలా సంతోషించాడు. ఎవరు? ఆ యొక్క సమాధం. ఆ మఠాధిపతికి ఆయనకు కావాల్సింది భౌతికతే కావాలి. ఆయనకు అహంకారం కదా, నేను గొప్పగా ఉండాలి, నేను ఈ మఠాన్ని స్థాపించాను, ఇక్కడ నేను ఈ ఆస్తులు పెంచాను, నేను ఇదంతా కూడాను ఈ సామ్రాజ్యాన్ని నిర్మించాను అని చెప్పేసి ఆయన అహంకారంతో విర్రవీగుతున్నాడు కదా. కాబట్టి ఆయనకి ఇంకా సంతోషం పెరిగిపోతుందన్నమాట. ఈ అంటే ఈ మిర్దాద్ వచ్చిన తర్వాత ఆయన సేవలు, ఆయన యొక్క అవన్నీ చూసి ఇంకా జనాలు ఇస్తున్నారనమాట ఆస్తులు. ఇస్తూ ఉంటే ఇంకా అతను గొప్ప అయిపోతున్నాడు, గొప్పగా ఫీల్ అవుతున్నాడు ఈ మఠాధిపతి. ఆర్క్కి ఆగంతకుడే అదృష్టం తెచ్చినట్లు భావించి అతడి పట్ల సద్భావం పెంచుకున్నాడట. నువ్వు వచ్చిన తర్వాత అంటే ఈ సమాధం అనమాట మిర్దాద్ని, నువ్వు వచ్చిన తర్వాత ఇంకా ఆర్క్ అనేది ఐశ్వర్యంతోనే డబ్బుతోనే ఐశ్వర్యవంతం అయిపోయింది. చాలా అబెండెంట్గా చాలా బాగుంది, అసలు నాకు చాలా గర్వంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నువ్వే అదృష్టాన్ని తెచ్చిపెట్టావు ఇక్కడ అని చెప్పేసి మంచి భావన అనేది పెంచుకున్నాడు. అప్పుడు 8వ సంవత్సరం ఆరంభంలో అనుకోకుండా చాలా త్వరగా మార్పులు జరగడం మొదలైందంట. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 8వ సంవత్సరం వరకు 7 సంవత్సరాలు కూడా ఆయన ఈ ఎవరైతే ఉన్నారో మిర్దాద్ కదా ఆగంతకుడు, ఆయన ఏం చేశాడంటే మౌనంలో ఉండి చక్కగా వాళ్ళందరికీ సేవలు చేసి ఆ టెంపుల్లో కూడా సేవలు చేసుకొని ఆయన చాలా మహామౌనంలో ఉండి చాలా తపస్సు చేసుకుంటాడు, ధ్యానం చేసుకుంటాడు ఆయన ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత. 8వ సంవత్సరం ఆరంభంలో అనుకోకుండా చాలా త్వరగా మార్పులు జరగడం మొదలైందంట. ప్రశాంతంగా ఉన్న ఆ సంస్థ అశాంతికి లోనైందంట. 7 సంవత్సరాలు ప్రశాంతంగా అయిపోయింది. 8వ సంవత్సరం ఆరంభంలో స్టార్టింగ్లోనే ఎందుకో అశాంతి అనేది అక్కడ అశాంతి అనేది లోనైంది.
కారణం కారణం ఎవరంటే ఆగంతకుడే అని మఠాధిపతి అతడిని బయటకు పంపించడానికి నిశ్చయించుకున్నాడంట. 7 సంవత్సరాలు కూడా ఎన్నో ఆస్తులు అన్నీ ఐశ్వర్యవంతంగా తయారైంది కదా మఠం. చాలా బాగుంది అని చెప్పేసి మంచి భావన ఉన్నోడు కాస్త మళ్ళీ ఏం చేశాడు, అక్కడ ఏవో కొంచెం అశాంతికి లోనవుతుందని చెప్పేసి మఠాధిపతి అతన్ని బయటికి పంపించేయాలని చూశాడనమాట మిర్దాదుని షమాదం. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. అతడి ఆధ్వర్యంలో ఉన్న సన్యాసులు ఏ అధికారికి అతని ఆధ్వర్యంలో సన్యాసులు అందరూ కూడా ఏ అధికారానికి ఏ పాలనకి కట్టుబడి లేరు అనమాట. అంటే సమాధం యొక్క కట్టుబాట్లతోనే కంట్రోలింగ్లో వాళ్ళంతా లేరు. ఆ తక్కిన వాళ్ళంతా 7 మంది కూడా ఆయన ఆ నిరంకుశత్వ పాలనని అవన్నీ ఎదిరించే స్థితికి వచ్చేసారనమాట. వాళ్ళు విసిగిపోయారు. ఆ సమాధం చేసే అధర్మంగా ఆయన ఆస్తులు కూడబెట్టుకోవడం కానీ అక్కడ అదంతా వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళందరికీ కూడాను ఈ మిర్దాది యొక్క సేవలు ఇవన్నీ నచ్చాయి అన్నమాట. వాళ్ళంతా అందులోంచి బయటపడ్డారనమాట. ఆ సన్యాసులు ఎవరు కూడా సమాధం సలహాలు పాటించట్లేదు. 2 సంవత్సరాల్లో మఠానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ ఇచ్చివేశారు. 2 సంవత్సరాల్లోనే ఏం చేశారంటే దానికి వచ్చిన ఆస్తులన్నీ పేదలకి, ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేసి పేదలకు అదంతా పనిచేసి అదంతా ఖాళీ చేసేసాడనమాట. ఎవరు మిర్దాదు. బాడుగకి ఉంటున్న ఎందరినో స్వతంత్రులను చేశారు. అక్కడ ఎంతోమంది బానిసలుగా చేసుకున్నాడు అనమాట ఈ సమాధం వాళ్ళందరినీ, ఆ ప్రజల్ని వాళ్ళందరినీ కూడాను స్వతంత్రులను చేసి వాళ్ళ భూములు వాళ్ళ డబ్బు వాళ్ళకి పంచి అందరికీ ఇల్లులు కట్టించి చక్కగా అక్కడ 3వ సంవత్సరంలో మఠాన్ని వదిలి వెళ్ళారు. ఈ 3వ సంవత్సరం ఏమైందంటే తర్వాత 3 సంవత్సరాల కల్లా మఠాన్ని వదిలి వెళ్ళిపోయారు అనమాట ఈ మఠాధిపతులు. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే ఆగంతకుడు మఠాధిపతికి శాపం పెట్టాడు. ఈ యొక్క ఆగంతకుడు అంటే ఎవరండి? మిర్దాద్ ఏం చేశాడు, అక్కడ ఆస్తులన్నీ అందరికి పేదవాళ్ళకి పనిచేసి మొత్తం మఠాన్ని ఖాళీ చేసేసారనమాట. ఆ భూములన్నీ అందరికి ఇచ్చేసి అదంతా కూడా లాక్ చేసేసి సీల్ వేసేసి అంటే లాక్ చేసేసారు, తాళం వేసేసారు మఠానికి. ఇంకా ప్రజలందరినీ బానిసత్వం నుంచి విడిపించేశాడు. ఇంకా తర్వాత ఈ 7 మంది ఉంటారు కదా, 7 మందిని మఠాధిపతులను కూడా అతనితో పాటు తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఖాళీ చేసేసారు. తర్వాత ఇతను ఉంటాడు కదా ఈ సమాధం మఠాధిపతికి ఆయన ఏం చేశాడంటే శాపం పెట్టాడు అనమాట. శాపం పెట్టాడు. దాంతో ఆ మఠాధిపతి ఈ రోజు వరకు మోగవాడిగా మఠాన్ని అంటిపెట్టుకునే ఉన్నాడు అని చెప్తున్నారు. ఆయన అప్పుడు శాపం పెట్టిన అంతా మోగవాడిగా మఠంలోనే తిరుగుతూ మఠం చుట్టూ తిరుగుతూ ఆయన అక్కడే తిరుగుతున్నాడు. కొన్నిసార్లు పగళ్ళు, కొన్నిసార్లు రాత్రులు, ఈ విధంగా ఎన్నోసార్లు పాడుబడి పూర్తిగా శిథిలమైన ఆ మఠంలో ఆ మఠాధిపతి తిరుగుతూ ఉండడం కంటితో చూసిన వారు చాలామంది నాకు చెప్పారు అంటున్నాడు అనమాట మైకేల్ నైమీ. ఇదంతా కూడా మైకేల్ నైమీ గారు ధ్యానంలో ఆయన యొక్క అనుభవం ఇదంతా. ఆయన డీప్ మెడిటేషన్ స్టేట్లో, ఆ శూన్య స్థితిలో, ఆ సూపర్ కాన్షియస్ స్టేట్లో ఆయనకు కలిగినటువంటి ఆత్మానుభూతి ఇది కదా. ఆయన చెప్తున్నారన్నమాట. అక్కడ మఠాధిపతి అక్కడ పగళ్ళు రాత్రులు కూడా అక్కడ తిరుగుతూ ఎవరైనా కనిపిస్తే ఆయన మాయమైపోయేవాడు. అంటే ఎవ్వరికీ కనిపించేవాడు కాదట ఆ శపించబడిన మఠాధిపతి సమాధం. అది ఒకరైనా అతడితో ఒక్క మాట కూడా పలికించలేకపోయారు. అతన్ని ఎవరు మాట్లాడించలేకపోయారు అనమాట. అతనికి ఆ వాయిస్ అనేది రాలేదు, మోగపోయాడనమాట. అది ఎవరిని ఆయన అదే శాపం ఉంది కదా అందుకు. అంతేకాకుండా ఓ స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా ఉన్నారని అనిపించగానే తక్షణం అతడు మాయమవుతాడట. అక్కడ ఎవరైనా ఉంటే అతను మాయమైపోయేవాడంట. ఎటు వెళ్తాడో ఎవరికి తెలియదు. అతను ఎటు వెళ్తాడో ఎవరికి తెలియదు. ఈ కథ నాకు విశ్రాంతి లేకుండా చేసింది. ఒంటరిగా ఒక సన్యాసి లేదా అతడి ఆత్మ సంవత్సరాల తరబడి ఆ మఠం శిథిలాలలో నిర్మానుష్యమైన ఆల్టార్ పీక్ శిఖరంపై తిరుగుతూ వేధించింది. నా ఆలోచనలను లోబర్చుకుంది, నా రక్తాన్ని కదిలించింది, నా అణువును ప్రేరేపించింది. ఆ పర్వతం ఎక్కుతానని చివరికి నేను చెప్పాను అంటున్నారు మైకేల్ నైమీ గారు. మైకేల్ నైమీ గారికి ఆత్మానుభవం అన్నమాట ఇదంతా. ఇదొక ఆత్మ ప్రబోధం కదా. ఆ శపించబడిన మఠాధిపతి అక్కడే తిరుగుతున్నాడు. అతన్ని చూడాలి అని చెప్పేసి అతని రక్తం మరిగిపోయిందంట. నేను చూడాలి అని అతనికి ప్రేరణ కలిగిందంట. ఆ మఠాధిపతితో మాట్లాడాలి అని చెప్పేసి అతనికి అస్సలు
తపన అనమాట. నేను కూడా ఆల్టార్ పీక్ అనే పర్వతాన్ని అధిరోహించి ఆ పర్వతం ఎక్కి ఆ మఠంలోకి వెళ్ళి ఆ మఠాధిపతిని నేను చూడాలి. ఆ నిర్మానుష్యమైన ఆల్టార్ పీక్ అదంతా కూడా ఇంకా ఎవరూ లేరు కదా! మఠాధిపతులు అందరినీ కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు మిర్దాదు. ఇంకా అదంతా కూడాను తాళాలు వేసేసి అది పాడుబడిపోయి ఉన్నటువంటి ఆ టెంపుల్ని చూడాలని ఇతనికి ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయన్నమాట. నా అణువణువు ప్రేరేపించింది అంటున్నారు. అతని లోపల అణువణువు కూడా అదేంటో తెలుసుకోవాలి ఆ స్టోరీ. ఎందుకు ఆ మఠాధిపతిని శపించాడు మిర్దాద్ అనేది ఆయనకి అనిపించింది. అయితే ఇక్కడ మైకేల్ నైమి గారు ఇక్కడ పరిచయంలో మనకు చెప్పలేదు ఇది మిర్దాద్ అని, అగంతకుడు అన్నారు అక్కడ. రెండోది ఏంటి, షమాదం పేరు కూడా చెప్పలేదు, అతన్ని కూడా మఠాధిపతి అని చెప్పారు కదా. అది ఏటవాలుగా ఉన్న అతి కఠినమైన దారి, సముద్రానికి పడమరగా కొన్ని వేల అడుగుల ఎత్తులో